Hello aspirants, welcome to Neo Mentors Daily Current Affairs. So, Ninna Patanjali, the notable grammarian who wrote Mahabhashya, Pushyamitra Sunga kada answer. So, A. ఈ రోజు టాపిక్ ఏంటంటే క్యూరేటివ్ పిటిషన్. ఈ మధ్య కాలంలో న్యూస్ పేపర్లో ఎక్కువ కనిపించిందండి. ఇది ఢిల్లీ మెట్రో రైల్వే కార్పొరేషన్ వాళ్ళకి, అలాగే రిలయన్స్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక కంపెనీ, ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది రిలయన్స్ బ్యాక్ చేసినటువంటి కంపెనీ. వీళ్ళిద్దరికీ మధ్యన జరిగినటువంటి కేసులో 8,000 కోట్లకు సంబంధించి ఈ ఢిల్లీ మెట్రో రైల్వే కార్పొరేషన్, ఇది ఢిల్లీకి చెందినటువంటి సంస్థ. అంటే మెట్రో రైల్ని వీళ్ళే ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. అంటే దాన్ని మెట్రో రైలు మొత్తం కూడా వీళ్ళ ఆధ్వర్యంలోనే నడుస్తూ ఉంటుంది. సో వీళ్ళకి 8,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి గతంలో ఒక తీర్పు వచ్చింది. ఈ తీర్పుని మళ్ళీ రివ్యూ చేస్తూ సుప్రీంకోర్టు తన రివ్యూ పిటిషన్ తర్వాత క్యూరేటివ్ పిటిషన్ వేస్తారు. జనరల్గా క్యూరేటివ్ పిటిషన్ అంటే ఇంకా లాస్ట్ రిసార్ట్ అనమాట. బట్ క్యూరేటివ్ పిటిషన్ని ఓపెన్గా డిస్కస్ చేయరు. వాళ్ళే ఛాంబర్స్లో కూర్చొని జడ్జిలు డిస్కస్ చేసేటటువంటి పిటిషన్ క్యూరేటివ్ పిటిషన్ అని అంటారు. కావాలని అనుకుంటే ఓపెన్గా కూడా చేయొచ్చు, బట్ జనరల్గా జరగవు. సో ఈ క్యూరేటివ్ పిటిషన్లో వాళ్ళ తాలూకా ఎక్స్ట్రాడినరీ పవర్స్ని వాడి గతంలో ఇచ్చిన 8,000 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ని క్యాన్సిల్ చేసింది సుప్రీంకోర్టు. సో ఈ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. మనకి ఎగ్జామ్లో ఇలాంటి బిట్స్ అడగొచ్చు, క్యూరేటివ్ పిటిషన్ అంటే ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా. ఎందుకంటే 2002లో కూడా ఈ క్యూరేటివ్ పిటిషన్ అనే కాన్సెప్ట్ వచ్చింది. రూపా అశోక్ హుర్రా వర్సెస్ అశోక్ హుర్రా అండ్ ఏఎన్ఆర్ అని ఒక కేసు. సరే, కేసులోకి వెళ్ళద్దు, కానీ ఆర్టికల్ 137 నాకు తెలిసి క్యూరేటివ్ పిటిషన్. సో మనం విషయంలోకి వెళ్తే 2008లో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ వాళ్ళు ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళతో ఒక ఒప్పందం చేసుకున్నారు, పార్ట్నర్షిప్. ఏంటది? ఢిల్లీకి సంబంధించి, ఎయిర్పోర్ట్కి సంబంధించి ఒక ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ మెట్రో లైన్ అని ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు నార్మల్ మెట్రో ట్రైన్లు ఒక 60-70 km/h వెళ్తే, ఢిల్లీ ఎక్స్ప్రెస్ మెట్రో ట్రైన్ మేము వెళ్ళే వాళ్ళం 120 km వెళ్తుంది స్పీడ్. అంటే ఫుల్ స్పీడ్లో వెళ్ళిపోతాయి అనమాట. ఎందుకంటే ఎక్కడో ఊరి చివర ఉంటుంది ఎయిర్పోర్ట్. సో ఆ పర్టికులర్ మెట్రో లైన్ని డెవలప్ చేయడానికి ఈ డిఎంఆర్సి వాళ్ళు, ఈ ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ హైవే వాళ్ళు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏవో కొన్ని ఇబ్బందుల వల్ల ఆ ఒప్పందం సాగలేదు. దీని కారణంగా ఏం జరిగిందంటే ఇద్దరి మధ్య గొడవ వచ్చింది. ఇప్పుడు ఈ ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు 2013లో అగ్రిమెంట్ని టెర్మినేట్ చేశారు. దీనికి రీజన్స్ చూపించాలి. జనరల్గా మనకి ఇండియన్ కాంట్రాక్ట్స్ యాక్ట్ అని మాకు లాలో బాగా ఎక్కువ ఉన్నటువంటి సబ్జెక్ట్. అది 1872 ఇండియన్ కాంట్రాక్ట్స్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. అంటే మనం చేసుకునే ప్రతి చిన్న ఒప్పందం నుంచి పెద్ద పెద్ద వ్యాపారవేత్తల మధ్య జరిగేటటువంటి అతిపెద్ద ఒప్పందాల వరకు దాని ప్రకారమే చేస్తారనమాట. జనరల్గా అందులో మనకి ఏం చెప్తారంటే, ఏదైనా ఒక ఒప్పందాన్ని టెర్మినేట్ చేసేటప్పుడు దానికి సరైన రీజన్స్ చెప్పాలి. రీజన్స్ చెప్పకుండా టెర్మినేట్ చేయకూడదు. సో వీళ్ళు రీజన్స్ ఏం చెప్పారంటే, సేఫ్టీ కన్సర్న్స్, భద్రతా దృష్ట్యా, అలాగే ఆపరేషనల్ ఇష్యూస్ దృష్ట్యా మేము దీన్ని క్యాన్సిల్ చేస్తున్నాము. అయితే ఇది మేము చెప్పిన సేఫ్టీ కన్సర్న్స్లో కట్టలేదు కాబట్టి మాకు నష్టం వస్తుంది. సో దానివల్ల వీళ్ళు ఒక ఆర్బిట్రేషన్ ప్యానల్కి వెళ్ళారు. అంటే ఆర్బిట్రేషన్ ప్యానల్ అంటే ఇద్దరిని కూర్చోబెట్టి, ఏడిఆర్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ అంటారు. సో దీనికి ఒక ఆర్బిట్రేషన్ ప్యానల్ పెట్టి, మధ్యవర్తిత్వం పెట్టి, మనకి జడ్జిలే ఉంటారు, పెట్టి ఈ ఆర్బిట్రేషన్ ప్యానల్లో ఈ లీగల్ ప్రొసీడింగ్ స్టార్ట్ చేస్తే, వాళ్ళు ఏం చెప్పారంటే, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ వాళ్ళే ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ వీళ్ళకి 8,000 కోట్లు పే చేయాలని అన్నారు. ఏదైనా 8,000 రూపాయల వెంటనే ఇచ్చేయడానికి, 8,000 కోట్లు అంటే చాలా పెద్ద అమౌంట్. సో 8,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు చెప్పారు. దీని తర్వాత మళ్ళీ ఏం చెప్పారు, ఈ ఆర్బిట్రేషన్ ప్యానల్ తాలూకా కేసు మళ్ళీ ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళింది అప్పీల్కి. వాళ్ళు ఏం చెప్పారు, ముందు 75% అమౌంట్ ఎస్క్రూ అకౌంట్లో పెట్టండి అన్నారు. ఎస్క్రూ అకౌంట్ అంటే ఏంటంటే, ఒక అసెట్ని థర్డ్ పార్టీ హెల్డ్ చేస్తే దాన్ని ఎస్క్రూ అకౌంట్ అని అంటారు. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఇది. ఎస్క్రూ అకౌంట్ అంటే మోస్ట్ హ్యూమిలియేటింగ్ యాక్ట్ అనమాట. అది అంటే ఇద్దరి మీద నమ్మకం లేకుండా మూడో మధ్యవర్తి దగ్గర పెట్టడం. చిన్నప్పుడు పందాలు వేసుకుంటాం చూడండి, వాడు ఇంకొకడు మనము పందెం వేసుకుంటే మూడో వ్యక్తి దగ్గర పెడతాం. ఎందుకంటే వాడి మీద నీకు నమ్మకం లేదు, నీ మీద వాడికి నమ్మకం లేదు. సో ఎస్క్రూ అకౌంట్ అంటే అదనమాట. సో ఇలా ఎస్క్రూ అకౌంట్లో పెట్టండి 75% అన్నారు. దాని తర్వాత 2019లో హైకోర్టు డెసిషన్ ఏం చేసింది, ఈ గవర్నమెంట్ ఢిల్లీ మెట్రో రైల్వే కార్పొరేషన్ వాళ్ళు, హైకోర్ట్ డెసిషన్ వాజ్ ఓవర్ టర్న్ ఇన్ ఫేవర్ ఆఫ్ డిఎంఆర్సి అపాన్ అపీల్ బై ద గవర్నమెంట్. గవర్నమెంట్ ఎప్పుడైతే అపీల్ చేసిందో, గతంలో 8,000 కోట్లు పే చేయమన్న దాన్ని ఆ తీర్పుని రివర్స్ చేశారు. మళ్ళీ ఇది చూడండి, ఏదో ఆడుకున్నట్టుంది.
తర్వాత ఏం చేశారు, ఆబ్వియస్గా 8,000 కోట్లు వస్తుంటే ఎవడన్నా వదులుకుంటాడా? వాళ్ళకి 8,000 రూపాయల కింద అనిపించవచ్చు, కానీ చాలా పెద్ద అమౌంట్ కదా. సో కాబట్టి ఇది గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో, ఆర్బిట్రేషన్ ప్యానల్ ఇచ్చినటువంటి తీర్పు, దాన్ని హైకోర్టు 2019లో ఓవర్ టర్న్ చేసిందని యువతల వాళ్ళు, అంటే మెట్రో ఎక్స్ప్రెస్ రైల్వే వాళ్ళు వీళ్ళు పట్టుకెళ్ళి సుప్రీంకోర్టులో వేశారు ఆ కోర్టుని. అంటే ఇనీషియల్గా ఆర్బిట్రల్ అవార్డు ఏదైతే ఉందో దీన్ని ప్రకారం 8,000 కోట్లు మాకు ఇప్పించండి సో అని చెప్పి వీళ్ళు సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళారు. 2021లో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, ఎస్ ఈ 8,000 కోట్లు కరెక్టే ఇచ్చేయండి అని చెప్పి ఒక తీర్పునిచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేశారు, రివ్యూ పిటిషన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ గవర్నమెంట్ ఢిల్లీ ప్రభుత్వం దీని మీద క్యూరేటివ్ పిటిషన్ వేసింది. క్యూరేటివ్ పిటిషన్ వేస్తే మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమంటుంది, అర్రే మేము మొన్న ఇచ్చిన జడ్జిమెంట్లో తిన్న తప్పు చేసాం ఫండమెంటల్గా, సో అందుకని గతంలో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని క్యాన్సిల్ చేసాం, అంటే 8,000 కోట్లు కట్టక్కర్లేదు. ఇది ఇప్పుడు వచ్చినటువంటి డెసిషన్. సో చూడండి, మనకి ఏదో న్యాయము ఇవంటే మాట్లాడుతూ ఉంటాం. సో జస్టిస్ ఈజ్ వెరీ కాస్ట్లీ ఇన్ దిస్ కంట్రీ. సో మీరు కరెక్ట్గా చూస్తే ఒక 8,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కేసు అంటే చాలా పెద్ద పెద్ద లాయర్లు వాదిస్తారు. హరీష్ సాల్వే ఇలాంటి వాళ్ళు, సిద్ధార్థ లూత్రా లాంటి వాళ్ళు, రోజుకు 2 కోట్లు తీసుకునే లాయర్లు, అలాంటి వాళ్ళు వాదిస్తేనే మీరు చూడండి ఎన్నిసార్లు జడ్జిమెంట్ తర్జుమా అయిందో. సో ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్లో ఏమడుగుతాడంటే, ఈ క్యూరేటివ్ పిటిషన్ అంటే ఏంటి అని అడుగుతాడు. క్యూరేటివ్ పిటిషన్ అంటే ఏంటంటే, సో మనకి జనరల్గా ఒక పిటిషన్ వెళ్ళిన తర్వాత కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఆ డెసిషన్ని కనుక మనం రివ్యూ చేయాలని అనుకుంటే రివ్యూ పిటిషన్ వేయచ్చు. రివ్యూ పిటిషన్ అనేది ఇంక ఫైనల్. రివ్యూ పిటిషన్ తర్వాత ఇంక పిటిషన్స్ ఏమి వేయడానికి ఉండదు. కానీ కొన్నిసార్లు ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్లో ఏం చేయొచ్చు అంటే, గ్రేవ్ మిస్క్యారేజ్ ఆఫ్ జస్టిస్, ఎక్కడైనా న్యాయానికి మరీ ఘోరమైనటువంటి తప్పిదం జరిగినప్పుడు ఆ రివ్యూ పిటిషన్ మీద మనం ఆర్టికల్ 137 రాజ్యాంగం ప్రకారం క్యూరేటివ్ పిటిషన్ వేయచ్చు. సో ఈ క్యూరేటివ్ పిటిషన్ తాలూకా ఎయిమ్ ఏంటంటే, ప్రివెంట్ మిస్క్యారేజ్ ఆఫ్ జస్టిస్ అండ్ డిటర్ అబ్యూజ్ ఆఫ్ లీగల్ ప్రాసెస్. అంటే మొత్తం చట్టబద్ధంగా జరిగినటువంటి ప్రక్రియను తప్పుదారి పట్టించకుండా న్యాయాన్ని కరెక్ట్గా అందించేందుకు గాను ఈ క్యూరేటివ్ పిటిషన్ అనే ఒక ఎక్స్ట్రాడినరీ పవర్స్ని సుప్రీంకోర్టుకి ఇవ్వడం జరిగింది. సో ఇందులో డెసిషన్ అనేటటువంటిది ఎలా జరుగుతుందంటే, జడ్జిలు వాళ్ళ ఛాంబర్స్లో కూర్చొని ఈ కేసును ముందు నుంచి చివరి వరకు ఒక 1000-2000 పేజీలు ఉంటుంది కేసు అంటే, ఈ 1000-2000 పేజీల కేసుని జడ్జిలు వాళ్ళ ఛాంబర్స్లో కూర్చొని చదువుకొని మధ్యలో ఎక్కడైనా జడ్జి కావాలని దీనికి ఏమైనా తప్పుడు తీర్పు ఇచ్చారా, డబ్బుడికి ఎక్కడైనా అమ్మిపోయారా, లేదని అనుకుంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అని ఉంటుంది. అంటే సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా భారతదేశంలో ఐపీసీని, సిఆర్పిసిని ఇంకా మిగతా లాస్ని నడిపిస్తాం. ఈ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఎక్కడైనా కూడా జరిగిందా అనేది చెక్ చేసి దాన్ని బట్టి గతంలో ఇచ్చినటువంటి తీర్పుని తిప్పి ఇవ్వాలా తిప్పకుండా ఇవ్వాలా అనేటటువంటిది క్యూరేటివ్ పిటిషన్లో ఫైనల్గా తీసుకొస్తారు. సో దీనికి లీగల్ బేసిస్ 2 రకాలుగా ఉంటుంది. అదేంటంటే ప్రిన్సిపల్స్ గవర్నింగ్ క్యూరేటివ్ పిటిషన్స్ అనేటటువంటి వాటిని 2002లో అశోక్ హుర్రా అనేటటువంటి కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. సో దీనికి క్రైటీరియా కూడా ఇచ్చారు. అంటే ఎటువంటి సమయాలలో మనం క్యూరేటివ్ పిటిషన్ వేయొచ్చు. న్యాచురల్ జస్టిస్ అంటే సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా తీర్పు వస్తే అప్పుడు వేయచ్చు. అప్రహెన్షన్ ఆఫ్ బయాస్ అంటే ఏంటి, ఎవరైనా ఒక జడ్జి ప్రెజుడైజ్గా కనుక జడ్జిమెంట్ ఇచ్చిండుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీడు డబ్బు తీసుకోనో ఇంకొకటి అమ్ముడిపోయి తప్పుడు తరకగా తీర్పులు ఇచ్చిండుంటే, అలాంటి ఈ 2 సందర్భాల్లో మాత్రమే మనం క్యూరేటివ్ పిటిషన్ వేయచ్చు. సో ఇది జనరల్గా మనకి ఎగ్జామినేషన్లో అడిగేటటువంటి అంశాలు. వీటికి సంబంధించి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి మన రాజ్యాంగంలో అనేక స్పెషల్ పవర్స్ అనేటటువంటి వాటిని ఇచ్చాం. ముందుగా మనం చూస్తే సుప్రీంకోర్టుకి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అని ఉంటుంది. అంటే ఏంటి, రాష్ట్రాలకి మధ్య ఏదైనా గొడవ జరిగిన, రాష్ట్రాలకి కేంద్రానికి మధ్య ఏదైనా గొడవ జరిగిన దాన్ని ఆర్టికల్ 131 రాష్ట్ర రాజ్యాంగం ప్రకారం హైకోర్టు కన్నా డైరెక్ట్గా సుప్రీంకోర్టులో మనం కేసు వేయచ్చు. అలాగే ఆర్టికల్ 136 కనుక మనం చూస్తే స్పెషల్ లీవ్ పిటిషన్ అని ఉంటుంది. స్పెషల్ లీవ్ పిటిషన్ అంటే సుప్రీంకోర్టు ఏదైనా ఒక విషయంలో తీర్పు ఇచ్చేసిన తర్వాత ఆ తీర్పుని మరొకసారి సరి చూసుకోండి కరెక్టా కాదా అని సుప్రీంకోర్టుని మనం అడగాలని అనుకుంటే ఆర్టికల్ 136 స్పెషల్ లీవ్ పిటిషన్ వేయచ్చు. అలాగే ఆర్టికల్ 143లో మనకి అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అని ఉంటుంది. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వం తరపున ఏదైనా ఒక న్యాయపరమైనటువంటి విషయం పైన కానీ అంతర్జాతీయంగా భారతదేశం చేసుకున్నటువంటి ఒప్పందాల మీద కానీ క్లారిటీ కావాలని అనుకున్నప్పుడు ప్రెసిడెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని అడ్వైజ్ అడగచ్చు, అంటే ఏం చేయమంటారని అడగచ్చు. ఇది ఆర్టికల్ 143 భారత రాజ్యాంగం ప్రకారం చేస్తూ ఉంటాం. దీన్ని మేము బాగా యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలా గుర్తుపెట్టుకునే వాళ్ళం అంటే 143 అంటే ఐ లవ్ యూ అని చెప్తారు కాలేజ్ డేస్లో బాగా.
సో ప్రెసిడెంట్ వెళ్ళి యూనో చీఫ్ జస్టిస్కి ఐ లవ్ యూ చెప్తాడనమాట. ఇలా గుర్తుపెట్టుకునే వాళ్ళం. కొన్నిసార్లు ఇలాంటి ఆర్టికల్స్ బాగా గుర్తొస్తాయి. అలాగే ఆర్టికల్ 123, 142 ప్రకారం మనకి సుప్రీంకోర్టుకి అలాగే హైకోర్టుకి కూడా కోర్టుల పైన ఎవరైనా కనుక తప్పుగా మాట్లాడితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ప్రొసీడింగ్స్ ఉంటాయి. ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ప్రొసీడింగ్స్ 129, 142లో చెప్పచ్చు. సో దీనికి సంబంధించి 2021లో ఒక క్వశ్చన్ ఇచ్చాడండి. రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు జడ్జిగా ఉండాలంటే ఎలా? సో దీనికి ఆన్సర్ ఒకసారి మీరు కమ్యూనిటీ సెక్షన్లో పెట్టండి. సహజ న్యాయ సూత్రాలు సమర్థించడంలో సుప్రీంకోర్టు ఖాతాను పరిశీలించండి. న్యాయపరమైన లోపాలు సరిదిద్దడంలో క్యూరేటివ్ పిటిషన్ల సామర్థ్యాన్ని అంచనా వేయండి. 150 నుంచి 200 పదాలు. ఇలాంటి క్వశ్చన్స్ వెరీ రెగ్యులర్గా వస్తున్నాయి మెయిన్స్ ఎగ్జామినేషన్లో. దోస్ హు ఆర్ రైటింగ్ యూపీఎస్సీ అండ్ గ్రూప్ 1 ఇట్ విల్ హెల్ప్ యూ అలాట్. సో ఇది క్యూరేటివ్ పిటిషన్ గురించి విత్ న్యూ టాపిక్.